Hi friends, welcome to EG Cinema. సో గుండు బాస్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుకుంది. సో మా ముత్తు క్యారెక్టర్ పేరేంటి? తేజేష్ అంతేనా? యా, తేజేష్ ఒక లీడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. చాలా కీలకమైన క్యారెక్టర్. క్లైమాక్స్ని మలుపు తిప్పే క్యారెక్టర్స్ ఇవన్నీ. సో తను ప్రీవియస్ తను ఏం చేశారనేది తనే చెప్తారు మీకు. సో అయితే ఎక్స్పీరియన్స్తో పని లేదు. ఈ సినిమాకి వచ్చేప్పుడు ఎక్స్పీరియన్స్ ఎవ్వరు అడగరు. సో మంచిగా ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉండి లక్షణంగా ప్రతి ఒక్కరు రావచ్చు. ఎంత కొత్తవారైనా సరే హ్యాపీగా ఇక్కడ అవకాశాలను యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ సినిమా ఫ్యామిలీతో గుండు బాస్కి ఒక కనెక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అది అయిపోతుంది అంటే సో గుండు బాస్ అయిపోతుంటే ఏదో ఒక ఫీల్ ఉంది. కానీ ఎండ్కి వచ్చేసింది. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ వీక్ వరకు ఉండొచ్చేమో షూటు. ఇది అయిపోయింది వెంటనే మళ్ళీ మనకు బండ్లా ఉంటుంది. బండ్లా యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూగా ఒక 50% షూట్ కంప్లీట్గా ఉంది అనమాట. అది కంప్లీట్ చేసుకుంటే నా గుండుకి విముక్తి ఉంటుంది. లేకపోతే సో అది పరిస్థితి. 1 year నుంచి అంటే సామాన్య విషయం కాదు. అది గుండును మెయింటైన్ చేయడం ఎంత కష్టమో అది చేసుకునే వాళ్ళకి తెలుస్తుంటుంది. మీరు హెయిర్ని మెయింటైన్ ఇప్పుడు ఆడవాళ్ళు హెయిర్ని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడతారో, సో గుండుని మెయింటైన్ చేయడం కూడా కష్టమే. సో అది నాకు ప్రాక్టికల్గా నాకు తెలిసి వచ్చింది అది. రైట్, ఏదేమైనా కూడా ఎండ్ స్టేజ్కి వస్తుంది గుండు బాస్లో క్లైమాక్స్ సీన్ ఒకటి పెండింగ్ ఉంది. అది ఈరోజు కానీ రేపు కానీ షూట్ చేసేయడం జరుగుతుంది, కాంతారా ఎపిసోడ్. సో కాంతారా ఎపిసోడ్తో మేబీ మ్యాక్సిమం సీన్స్ కంప్లీట్ అయిపోయినట్లే అనిపిస్తుంది అనమాట. సో దాని తర్వాత ఎండ్ సీన్స్ కొన్ని ఉంటాయి. శ్వేత క్యారెక్టర్ తన్ని తీసుకొని వెళ్తూ అసలు సిసలైన ట్విస్ట్ ఎండింగ్ సీన్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో మిగతా విషయాలన్నీ మా సర్పంచ్ కావచ్చు వీళ్ళందరూ బాగా మంచి ఫ్రీ టైం ఉందని చెప్పేసి షార్ట్స్ వేసుకొని వచ్చేసాడు సర్పంచ్. కానీ సర్పంచ్ని కూడా ఇక్కడ తోసేద్దామా అని చూస్తున్నాను నేను ఈ బాంబే బాబు దగ్గర. చూద్దాం సిచ్యువేషన్ బట్టి. మనకు వెనక శ్వేత వస్తుందా? అవునే, నల్ల చీర కట్టుకొని వస్తుందంట. సరే రైట్, కనిపిస్తుంది వెనకలా. రైట్ ఫ్రెండ్స్, టోటల్ మా టీం అంతా డిస్కస్ చేస్తారు. సో వీలైనంత ఫాస్ట్గా సీన్స్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే లేట్ చేయకుండా పొద్దున పూటనే మనకు సీన్స్ బాగా అవుతాయి. సో అందువల్లే ఎక్కువ డిస్కస్ చేయకుండా ఫాస్ట్గా ముగించాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ మా రెడ్డి గారికి ఇస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు మనం అందరూ కలుసుకోవడం జరిగింది. 1 వీక్ గ్యాప్ తర్వాత. అలాగే గుండు బాస్ షూట్ కంప్లీట్ అయిపోతుందంటే ఒక పక్కగా బాధగానే ఉంది, సరదాగా ఎంజాయ్మెంట్గా కూడా ఉంది. ఎందుకంటే అది తొందరగా అయిపోతుంది షూట్ అని చెప్పి. అలాగే ఇది అవగానే బండ్ల షూట్ గుండు బాస్ అవగానే బండ్ల షూట్ కూడా మొదలు పెట్టడం జరుగుద్ది. అది కూడా వీళ్ళని తొందరగా పూర్తి చేసి సార్ ఎడిటింగ్ ఇవన్నీ ప్రాసెస్ చేద్దామని చెప్పి అది చేయడానికి రెడీగా ఉన్నారు సార్ కూడాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. రైట్, ఈ గుండు బాస్ షూట్ అయిపోగానే బండ్లా షూటు యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో బండ్లా షూట్ కంప్లీట్ అవ్వగానే 6 months గ్యాప్లో 4 సినిమాలు టోటల్గా రిలీజ్ చేయాలనేది ప్లానింగ్ అనమాట. సో ఆ ప్లానింగ్ ప్రకారమే మేము స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాము. సో కంప్లీట్గా టోటల్ షూట్ అయిపోయిన తర్వాత మీరు ఎవరు రెస్ట్ తీసుకోకుండా రెడీగా ఉండండి. ఇమ్మీడియట్ ఫాస్ట్గా 4 ప్రాజెక్టులు డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. డబ్బింగ్ బాధ్యతలు కూడా మనవే అవి. సో పిల్లలు ఉండేటివి పిల్లల క్యారెక్టర్స్ చెప్తుంటారు. సో మాకు అందరూ ఉన్నారు, అన్ని రకాలుగా మా ఈ సినిమా రెడీగా ఉంది. అన్ని రకాల క్యారెక్టర్స్ చెప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. మనకు సపరేట్గా డబ్బింగ్ ఆర్టిస్టులు రావాల్సిన అవసరం ఉండదు మాకు. సో కంటిన్యూగా మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. 4 ప్రాజెక్టులు అట్ ఎ టైం డబ్బింగ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో ఫర్దర్ ఎవరున్నారు? మా సర్ప మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ షూట్కి వచ్చాము ఇక్కడ. అలాగే కొత్తగా వచ్చిన అన్న ఈరోజు వచ్చాడు, మంచిగా చేయాలని కోరుకుంటున్నా.
అలాగే సార్ గురించి చెప్పారు గుండు బాసు ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇంకా ఒక 2 వీక్స్ పట్టొచ్చేమో మేబీ. ఆ 2 వీక్స్లో కంప్లీట్ చేసి దానికి డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఓకే, థ్యాంక్స్. థియేటర్ మూవీ డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేయడం ఉండదు, అది అంత ఈజీ కాదు. అది సింపుల్గా డబ్బింగ్ చెప్పేసి రిలీజ్ చేస్తారంటున్నాడు. థియేటర్ మూవీస్ అంత ఈజీగా ఉండవు, అవి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కంప్లీట్ చేసుకునేసి మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాము. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ కూడా ఉన్నాయి, అవన్నీ మొత్తం సెట్ చేసుకోవాలి కదా. ఓకే రైట్. మా తేజస్వి మాట్లాడతారు. ఓవర్ టు తేజ్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు తేజస్ అండి. ఇవాళే నేను మూవీకి కమిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నిన్న నేను డైరెక్టర్ గారికి గ్రూప్లో వస్తే ప్రొఫైల్ పంపడం జరిగింది. ఎంతోమంది ఎన్నో ప్రొఫైల్స్ పంపించుంటారు, బట్ నన్ను నమ్మి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రజెంట్ ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ చేస్తున్నానండి. దేవరా చేస్తున్నాను, రాజమార్కండయ్య అనే మూవీలో హీరోగా చేస్తున్నా, సునీల్ గారి మూవీలో ఫైటర్ శివ అని అందులో సైకో క్యారెక్టర్ చేస్తున్నా. అండ్ ఎస్ఎల్వి ప్రొడక్షన్స్ దసరా మూవీ వాళ్ళు చేశారు, అది కేజేక్యూ అని టైటిల్ పెట్టారు, అందులో గ్యాంగ్స్టర్గా చేస్తున్నాను. అండ్ ఇది నా 6th ఫిలిం అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ హ్యాపీ వీకెండ్. సో మీరు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఇది చాలా స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే 0 బడ్జెట్ కాన్సెప్ట్ ఇది. మీరు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా దీనిలో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఎనీహౌ, ఎందుకంటే బడ్జెట్ మూవీస్ ఒక పక్క, 0 బడ్జెట్ కాన్సెప్ట్లో ప్రాజెక్ట్ ఒక పక్క, మీకు క్వైట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయని అనుకుంటున్నాను. రైట్, మరి లేట్ కాకుండా ఫాస్ట్గా షూటింగ్లోకి వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఈసీలోకి ఎంటర్ కావాలనుకుంటే ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి రండి. ఈసీలో మెంబర్షిప్ తీసుకొనేసి కంటిన్యూగా ఈసీ ప్రాజెక్టులకి మీరు అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ. చలో చలో చలో.